అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి జూ పార్క్ ఆలయంలో ఈ రోజు ఏపీ టూరిజం ఆయుష్ మెడికల్ క్యాంప్ అన్ని క్యాంపస్ కూడా తయారేసి ఈ రోజు యోగా కార్యక్రమం మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, వేదిక అలంకరించిన పెద్దలందరికీ ఈనాటి యోగా కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల జూన్ 21వ తారీఖు వరకు యోగా డే కార్యక్రమంగా మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క రోగానికి కూడా నయమయ్యే విధంగా ఆసనాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ట్రైనింగ్ అధికారులు ఉన్నారు. వారి ద్వారా ఎక్కడికక్కడ ఇళ్లలో గానీ, నిద్ర చేస్తే ఇంట్లో గానీ, ఇంటి మిద్ది పైన గానీ, పార్క్ లో గానీ, లేదా ఒక యోగా కేంద్రంలో గానీ ఒక 10 మంది, 100 మంది, 20 మంది ఇక్కడికక్కడ ఈ యొక్క యోగా క్లాసులు నిర్వహించడం దేశమంతా జరుగుతా ఉంది. అంతర్జాతీయ 11వ యోగా డేని మన రాష్ట్రంలో విశాఖపట్నం సముద్ర తీరంలో భారీ ఎత్తున 5 లక్షల మందితో ఈ యొక్క యోగా కార్యక్రమం చేస్తున్నారు. దానికి గౌరవ ప్రధానమంత్రి హాజరవుతున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మంత్రి యువ నాయకుడు మంత్రివర్యులు లోకేష్ గారు వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మోదీ గారితో చెప్పి మన రాష్ట్రంలో ఈ యోగా 11వ అంతర్జాతీయ యోగా డేని చేయడం చాలా సంతోషం. దానికి అందరూ కూడా తప్పనిసరిగా మన వంతు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనే విధంగా విశాఖపట్నంలో కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులకు, మన ఏపీ టూరిజం ఆయుష్ వారికి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ తెలిసిందే మనం యోగాంధ్ర క్యాంపెయిన్ ఒక నెల రోజుల పాటు మే 21 నుంచి జూన్ 21 వరకు ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఉందో ఈ నెల రోజుల పాటు యోగా మంత్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేస్తున్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్ అనేది కూడా చేస్తున్నాము. ఎంతో విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అంతటి కూడా మనము యోగాని అవేర్నెస్ కల్పించడము, మాస్టర్ ట్రైనర్స్ దగ్గర నుంచి ట్రైనర్స్, అదే విధంగా విలేజ్ వార్డు స్థాయిలో కూడా చాలా మందికి మనం యోగా నేర్పించడంతో పాటు దానికి అవేర్నెస్ కల్పించి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. ఇదంతా కూడా ఏదైతే మన భారతదేశ వారసత్వ సంపద యోగా అనేది ఉందో పతంజలి గారు తీసుకొచ్చిన యోగా, దీన్ని ప్రపంచ స్థాయిలో గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకెళ్లి ఒక మన జూన్ 21న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కింద కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా గుర్తిస్తుంది. మీరంతా కూడా ఈ రోజు ట్రైన్ అయ్యి మళ్ళీ మీరు ఇంకొక 4-5 కూడా మోటివేట్ చేసి వాళ్ళతో కూడా యోగాలో పార్టిసిపేట్ చేసే విధంగా మనం చేయించాలి. దాంట్లో భాగంగానే మన జిల్లాలో 5 అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో మనము యోగా చేస్తున్నాము. జూ పార్క్ తో పాటు చంద్రగిరి కోర్టు, అదేవిధంగా శ్రీహరికోట, శ్రీకాళహస్తి, ఇట్లాగా అనేకమైనటువంటి ప్లేస్ లో మనం చేస్తున్నాం. ఈ రోజు మనము ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి పక్షుల శబ్దాలతోటి, చుట్టుపక్కల ఉన్న పచ్చదనం తోటి ఇక్కడ యోగా చేయడం నిజంగా మనందరికీ బాడీకి కూడా రెజ్యూనేట్ అవుతుంది.